శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనాన్ని చదువుకుందాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ టైం వెళ్ళాడంటే ఈయన భక్తుడైనటువంటి ఇస్సాకు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకై పొలము వెళ్ళనని వ్రాయబడి ఉన్నది. భక్తులు అనేకులు ప్రార్థన చేయడానికి కొండలకు అరణ్యాలకు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ భక్తుడు దేవుని యొక్క వాక్యమును భక్తుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలను ధ్యానించుటకై పొలం వెళ్ళినట్టు వ్రాయబడింది. ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానిస్తూ ఉంటే జరిగిన కార్యం ఏంటంటే, కింద మాట మనం చదువుకుంటే అక్కడ రిబ్కా ఎలియాజరుతో ఒంటెల మీద వచ్చుచున్నట్టు అక్కడ వ్రాయబడి ఉంటుంది ప్రియులారు. వెంటనే ఆయన పొలములో ధ్యానింప వెళ్ళగా ఒంటెలు వచ్చుచున్నప్పుడు వెంటనే ఎలియాజరును రిబ్కమ్మ అడిగినట్టు వ్రాయబడింది. అక్కడ ఉన్నది ఎవరు అని అంటే, నా యజమానుడైనటువంటి ఇస్సాకు అని ఎలియాజరు రిబ్కమ్మకు చెప్పినట్టు అక్కడ వ్రాయబడింది. వెంటనే రిబ్కమ్మ ఒంటె దిగి ముసుగు వేసుకొనేనని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, ధ్యానించటం వలన దేవుడు గొప్ప నెమ్మదిని నీ హృదయంలో కలుగజేస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఎవరైనా ఇస్సాకుతో పొలంలో ఉన్నారా? ఎవ్వరు లేరు ప్రియులారా. ఇహలోకంలో మనకి ఏదైనా మన మనసులో నెమ్మది లేకుండా, ఆరోగ్యం సరిగా లేక, అప్పుల చేత, అనారోగ్యం చేత, నిందల చేత, అవమానం చేత, కరువు చేత, లేక ఎగ్జామ్స్ విషయమై, జాబ్ విషయమై, ప్రమోషన్ విషయమై, మ్యారేజ్ విషయమై, సంతానం లేదని, శత్రువుల గొడవలని, ఎన్నో విషయాలు మన హృదయంలో నెమ్మది లేకుండా అయిపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యమును, దైవ కార్యాలను ధ్యానించే వారికి దేవుడు గొప్ప నెమ్మదిని ఇస్తూ ఉన్నాడు. ఈయనకు నెమ్మదిని ఇచ్చాడు గనుకనే సంతోషంగా ఒక్కడే పొలంలో దేవుణ్ణి ధ్యానింప వెళ్ళాడు ప్రియులారా. ఇది దేవుడు చేసిన కార్యం ఏంటి? ఆయన ధ్యానింప వెళ్ళాడు. అక్కడ నుండి ఎవరు వస్తున్నారు? ధ్యానింప వెళ్ళాడు. ఇప్పటి వలె మనలాగా బస్సులు అవి ఇవి ఏం లేవు ప్రియులారా. అప్పటి కాలంలో ఏదైనా సరే గుర్రాలు, గాడిదలు, ఒంటెలు అవే వారి ప్రయాణం. లేదంటే కాళ్ళకు బుద్ధి చెప్పి వెళ్ళారు. అయితే ఆయన ధ్యానింప వెళ్ళగా నెమ్మదిగా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండగా పెళ్లి కుమార్తెగా రిబ్కా ఆ రూట్లోనే వస్తూ ఉన్నది ప్రియులారా. రిబ్కమ్మ ఎలియాజరుతో పాటు, పనివారితో పాటు, ఒంటెలతో పాటు వస్తూ ఉంటే ఈయన ఆత్మ ఎంతగానో సంతోషించింది. ఆయనకి ఏ దుఃఖం ఉన్నది అని అంటే, అప్పటికి శారమ్మ చనిపోవడం, శారమ్మ చనిపోయిన దుఃఖంలో నెమ్మది లేకుండా బాధపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ధ్యానించి హృదయంలో నెమ్మది పొందుకున్నాడు. వెంటనే రిబ్కమ్మ ఆయనకు త్రోవలో ఎదురుపడడం జరిగింది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని యొక్క వాక్యాన్ని లెక్క దేవుణ్ణి, ఆయన సంగతులను ధ్యానించటం వలన గొప్ప నెమ్మదిని, తర్వాత గొప్ప సంతోషాన్ని కూడా దేవుడిచ్చినట్టు వ్రాయబడి ఉంది ప్రియులారు. అలాగే భక్తులు ఏం చేశారంట? భక్తుడైనటువంటి ఇస్సాకే కాదు ప్రియులారా, భక్తులు దేవుణ్ణి అలాగున ధ్యానించారో చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 148వ వచనం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరుచుకొందును. ఏ టైం ధ్యానిస్తూ ఉన్నా అంట? రాత్రి జాములందు దేవుణ్ణి ధ్యానించుటకై కళ్ళు తెరుస్తూ ఉన్నా అంట భక్తులైనటువంటి దావీదు. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చదవక ఏ గ్రంథం ఎక్కడుందో కూడా తెలియనటువంటి వారుగా చదువుకున్న వారు ఉంటే, చదువు లేని వారు వాక్యాన్ని చదవలేరు. కానీ
వాక్యం విన్న తర్వాత అబ్రహాం భార్య ఎవరంటే శారమ్మ అని చెప్తారు. యాకోబు భార్య ఎవరంటే లేయా, రాహేల్ అని చెప్తారు. భక్తుల జీవితాలను ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా టక చెప్పేస్తూ ఉంటారు. ఎందుకు వారికి చదువు లేకపోయినా ఎందుకు చెప్పగలుగుతున్నారంటే దానిని వినిన దానిని వారు ధ్యానిస్తూ ఉంటారు. హృదయంలో దేవుని యొక్క భక్తులను గురించి, దేవుని గురించి, దైవ కార్యాలను గురించి వారు ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి ఏ టైం అడిగినా సరే కళ్ళు నులుపుకుంటూ కూడా కరెక్ట్గా వారు ఆన్సర్ ఇస్తూ ఉంటారు. 119వ కీర్తన 147వ వచనం, తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. తెల్లవారక ముందే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాంట, ధ్యానిస్తూ ఉన్నాంట. చదివిన తర్వాత దేవుడు ఏ మాట ఇచ్చాడో వాటి మీద ఆశ పెట్టుకొని ఉన్నాడంట. ప్రియులారా, దేవుడి మాట మాట్లాడాడు, తూచ తప్పకుండా నా జీవితంలో నెరవేరుస్తాడని దేవుని మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాడంటే ఈ భక్తుడు. అయితే లోకస్తులు కూడా ఆశ పెట్టుకొని ఉంటారు. ప్రియులారా, లోక సంబంధుల ఆశ ఎవరి మీద ఉంటుంది అని అంటే భక్తి కలిగినటువంటి వారు, రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు, ప్రధానులు ఉంటారు, పెద్దలు ఉంటారు, లేక డాక్టర్లు ఉంటారు. వారి మీద వీరు ఆశ పెట్టుకొని ఉంటారంట. లోక సంబంధాల మీద ఆశ పెట్టుకున్న వారందరూ కూడా లోకస్తులైతే భక్తి కలిగిన వారు మాత్రం దేవుని యొక్క వాగ్దానం మీద, దేవుడిచ్చిన వాక్యం మీద వారు ఆశ పెట్టుకొని ఉన్నట్టుగా వ్రాయబడి ఉన్నది. ప్రభు సన్నిధిలో చేరిన మనందరికీ కూడా దేవుడిచ్చేటువంటి మాట ఏంటంటే దేవుణ్ణి ధ్యానించినటువంటి వారందరూ కూడా సాకువలే భక్తులైపోతున్నారు, భక్తి కలిగిన వారు అయిపోతూ ఉన్నారు. వారికి దేవుడు గొప్ప నెమ్మదినిస్తూ ఉన్నాడు. భక్తి కలిగిన వారందరూ కూడా దేవుణ్ణి ధ్యానించకుండా ఉండలేరు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకొని నిత్యము దేవునికి భయపడి లోబడి బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.